గౌతమ్ ప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు సుదీర్ఘంగా మీకే సమయం ఇస్తాను. 22A భూముల వ్యవహారం గత ప్రభుత్వంలోనూ ఇప్పుడు కూడా వివాదానికి దారితీస్తుంది. గత ప్రభుత్వం చేసిన తప్పే గానీ మేము ఏ తప్పు చేయలేదు 22A భూములకు సంబంధించిన ప్రస్తుత సర్కార్ చెప్తుంది. కానీ ఒక సామాన్యుడికి భూమి అంటే అది ఒక ఆస్తి, తన ప్రాణంగా భావిస్తూ ఉంటారు. అటువంటి సామాన్యులకు భరోసా కల్పించిన ప్రభుత్వాలే ఈరోజు ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. వారి భూములను ఆ జాబితాలోకి చేర్చిన పరిస్థితి ఏ విధంగా చూస్తున్నారు? వంశీ గారు, మీకు అట్లాగే ఐ న్యూస్ వీక్షకులకి ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్, నమస్తే. కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే అంటే ధరణి తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చినా కూడా ఇప్పుడు దాంట్లో పెద్దగా తేడాలు ఏం లేవు. ఎంతమంది కూడా మనం మాట్లాడుకున్నట్టు కూడా ఉంది. ఎందుకంటే ధరణిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో భూభారతిలో కూడా అదే మాడ్యూల్స్ ఉన్నాయి. కాపీ పేస్ట్ అంతే, కొత్తగా వచ్చినా ఏమీ లేవు చెప్పాలంటే. అప్పుడు కూడా ధరణి వచ్చిన తర్వాత లక్షల కొద్ది అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అన్సాల్వబుల్ చెప్పాలంటే వాటిని కూడా సాల్వ్ చేసేంత మాడ్యూల్స్ కూడా తీసుకురాలేకపోయారు. చాలా మంది రైతులు బాధపడ్డారు. ఎప్పుడు పోతుంది ధరణిని, ఎప్పుడు తీసేస్తారా అని చెప్పేసి అప్పుడు చాలా మంది రైతులు కూడా అడిగిన పరిస్థితి. కలెక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి ఆ రోజుల్లో కనిపించింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాము దాని నుంచి చెప్పారు. ఏమైతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత? అప్పుడు అట్లాగే చేశారు, ఇప్పుడు కూడా అదే చేశారు. అప్పుడు రాత్రికి ఓటీపీలు జనరేట్ చేశారు. పోయినాయి వేల ఎకరాల భూములు పోయినాయి. ఎవరి పేరు పోయినాయి, ఎట్లా పోయినాయి ఏంటనేది కూడా వీళ్ళు ఆడిట్ చేస్తా అని చెప్పారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తా అన్నారు. అది కూడా చేయలే. అది కూడా ఎక్కడి నుంచి కాదు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? రోడ్ల మీద అడిగిండ్రా? ప్రజల భూముల్ని కాపాడడానికి ఒక్క ప్రోగ్రామ్ అయినా తీసుకున్నారా? గౌతమ్ ప్రసాద్ గారు ఆన్సర్ మధ్యలో మాట్లాడద్దు. లెట్ మీ కంప్లీట్ మై బికాస్ సో అదే విధంగా ఇప్పుడు జరిగేది కూడా అదే. ఏం కొత్తగా లేవు. ఇప్పుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల 4 ఉమ్మడి జిల్లాల భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొహిబిటెడ్లో పెట్టి పడేశారు. 22A ఒక సర్వే నెంబర్ లో ప్రైవేట్ భూములు ఉంటాయి, పబ్లిక్ భూములు ఉంటాయి, అన్ని మిగతా రకరకాల భూములు ఉంటాయి. అవన్నీ కూడా కొత్తగా పడేసారు లోపల. కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద ఎక్సర్సైజ్ చేసుకుండా ఎవరి భూములు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయినాయి, ఎట్లయినాయి, ఎప్పుడైనాయి, ఏ సంవత్సరంలో అయినాయి, అవి కనీసం వాటి చూడకుండా కళ్ళు మూసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లో పడేసింది. ఇప్పుడు అంతా కూడా ఫేస్ చేసేది ఏంటి? ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, లేకపోతే ప్లాట్లు అమ్ముకుంటారు. ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటారు, అమ్మాయి కనీసం వాళ్ళు కూడా రిజిస్టర్ చేయలే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి జరుగుతా ఉంది. బాధ్యులు ఎవరు దీనికి? ఇప్పుడు బాధ్యులు బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బాధ్యులు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా అంటే? జస్ట్ టు మేక్ ఏ బిజినెస్ బికాస్ ఆఫ్ 30-40% కమిషన్ తీసుకోవాలి, దాని మీద నడిపించాలన్న ఆలోచన ఉందా? ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఇమ్మీడియట్ గా? ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందంటే డెఫినెట్ గా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఎఫిషియెంట్ గా ఉంది కాబట్టి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి. మరి ఇన్ఎఫిషియెంట్ గా ఉంటే రెవెన్యూ మినిస్టర్ కానీ లేకపోతే ఆఫీసర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా? ఎందుకు తీసుకోలేదు? ఎవరు పెట్టించారు దీంట్లో? ఎవరు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టించినా, ఇంకోరు పెట్టించారు? ఎందుకు చేస్తా ఉన్నారు ఇది? ఇదేంటి అంటే జస్ట్ వాళ్ళు ఎవరైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నారో ఆ చుట్టుపక్కల ఎమ్మెల్యేల దగ్గర కానీ లేకపోతే ఆ లీడర్ల దగ్గరకు వచ్చి ఇగో ఇది మాది దీంట్లో ఉంది తీపిచ్చారని చెప్తే ఏమైనా కమిషన్ ఇవ్వాలా? ఏమైనా జరుగుతుంది అట్లాంటిది? ఇప్పుడు కూడా అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కొత్తగా ఎక్కడ కూడా లేవు. లంచాలు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా కోచుకు తింటున్నారు ప్రతి ఒక్కరు. జిహెచ్ఎంసీలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ ఎందుకు మాట్లాడదాం? ఎందుకో తెలంగాణ రాష్ట్రం దోచుకోవడమేనా మెయిన్? ఆ విధంగా కాకుండా ఈ 22 సంగతి ఏందో మొత్తం క్లియర్ గా బయటికి రావాల్సింది. ఇది 15 days లో అయ్యే పని కాదు ఇది. ఎందుకంటే చేయాల్సిన పని ఇట్ టేక్స్ అబౌట్ కనీసం అట్లీస్ట్ ఒక 1 to 2 years పడుతుంది. అంతా కూడా సెగ్రిగేట్ చేయాలంటే పబ్లిక్ భూములు ఎవరి, పబ్లిక్ ల్యాండ్స్ ఎవరి, ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరి పేరు మీద రిజిస్టర్ ఇవన్నీ కూడా తీయాలంటే ఇట్ టేక్స్ టైం. ఇట్ విల్ టేక్ ఇవన్నీ చేయకుండా కళ్ళు మూసుకొని మొత్తం చేసి నేను చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఆ విధంగా చేయకుండా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే పేద ప్రజలు అంతా కూడా ఎసైన్ ల్యాండ్స్ చేసినా కూడా లేదా ప్రభుత్వ భూములు అలాట్ చేసినా కూడా వాళ్ళని